అందరికీ నమస్తే అండి. సో ఈరోజు మా ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటున్నామో చూపిస్తామండి. సో 6 రుచులు. ఓకే, ఉగాది పచ్చడి అనగానే 6 రుచులు. సో ముందుగా మన లైఫ్లో మనం ఎక్కువగా మనకి స్వీట్ మెమరీసే ఎక్కువగా కావాలనుకుంటాం కదా. సో అందుకని స్వీట్, అది కూడా ఎక్కువగా బెల్లం. ముందుగానే కుండలో నీళ్లు పోసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. సో తర్వాత రుచి పులుపు, పచ్చి మామిడికాయ పులుపు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆరోగ్యానికి చాలా మంచిది కానీ మనం బాగా అవాయిడ్ చేస్తాము, కానీ ముఖ్యంగా తీసుకోవాల్సింది వేప పువ్వు, చేదు వేప పువ్వు. సో తర్వాత కొంచెం ఉప్పు, ఒక 2 చిటికెళ్ళు ఉప్పు. కారానికి మన సాంప్రదాయబద్ధమైనటువంటి కారం, మిరియాల పొడి, కారం పొడి వాడండి, మిరియాల పొడి. ఓకే, కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. వగరుకి సోంపు, పచ్చి సోంపు, కొత్త సోంపు అండి, పచ్చి సోంపు వగరు కోసం. సో ఇప్పుడు ఈ 6 రుచుల మహాసమ్మేళనమే ఉగాది పచ్చడి. సో దీన్ని బాగా కలిపేసుకుంటే మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి. కొంచెం బెల్లం కరిగేంత వరకు. సో కొంచెం స్వీట్ కోసం కొందరు చెరుకు రసం వాడతారు, కొందరు మిశ్రీ వాడతారు, బెల్లం వాడతారు, మీ ఇష్టం. స్వీట్ కోసం మీరు ఏదైనా వాడచ్చు. ఇంకా వగరు కోసం కూడా కొత్త చింతపండు కూడా పులుపుగా కాకుండా వగరుగా ఉంటుంది, కొత్త చింతపండు కూడా వాడతారు. సో నేను పులుపు కోసం మామిడి, వగరు కోసం సోంపు వాడాను. సో ఇది కలిపేస్తున్నాను. నమస్తే. మనం రోజు తినే భోజనంలో ఈ 6 రుచులు ఉండేలా చూసుకోండి. అప్పుడు మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది అండి. సో ఇప్పుడు ఇది నేను గ్లాస్లోకి తీసుకొని చూపిస్తాను. ఓకేనా, ఎలా ఉంటుందో చూపిస్తాను గ్లాస్లో. ఓకేనా. సో ఈ ఒక్కరోజు మాత్రమే కాదండి, ప్రతిరోజు కూడా ఈ 6 రుచులు మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు మేము ఇదేం చేస్తామంటే దేవుడి గదిలో పెట్టుకొని, ఇది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అమృత భాండం కాబట్టి దీన్ని మేము దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకొని ఆ తర్వాత మేము ఉగాది పచ్చడి తీసుకుంటాం. ఓకే. సో ఇది ఎలా ఉందో నేను ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, మా ఇంటి ఉగాది పచ్చడి ఇలా ఉంటుంది. అందరికీ